अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము అష్టాధ్యాయిలో రెండవ అధ్యాయము రెండవ పాదం చెప్పుకుంటున్నాము. సో నిన్న మనము పూర్వ పరావర ధరోత్తర మేకదేశి నైకాధికరణే అర్ధం నపుంసకం ద్వితీయ తృతీయ చతుర్థ తుర్యాన్యాన్యతరస్యాం ప్రాప్తా పన్నే చ ద్వితీయయా కాలాహ పరిమాణిన అనే సూత్రం వరకు మనం చూసాము. అస్తు. సో నిన్న చెప్పిన పాఠంలో ఇంకా ఎవరికైనా సందేహాలు ఉన్నాయా? అస్తు. ప్రకృతమంచుతామః. సో నిన్న మనం ఏం చూసామంటే 5వ సూత్రం కాలాహ పరిమాణిన అంటే పరిమాణవాచిన కాల శబ్దము అదే పరిమాణవాచి సుబంతంతో వికల్పంగా సమాసం అవుతుంది, తత్పురుష సమాసం అవుతుంది చెప్పాం. మాసో జాతస్య మాస జాతః సంవత్సర జాతః ద్వ్యః జాతః త్రియః జాతః అని చెప్పి మనం ఉదాహరణ చూసాము. నెక్స్ట్ అదే క్రమంలో చూడండి. నెక్స్ట్ 6వ సూత్రం నై. సూత్రం ఏంటి? కింద కనిపిస్తుంది నై. నై అవ్యయ పదం. ఇది ఒకటే పదం ఉంది ఇక్కడ, నై అనే ఒక పదం. నై అవ్యయ పదం. అనువృత్తి వచ్చేసి తత్పురుష విభాష సుప్పు సహసుప సమాస. ఓకే, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. ఇప్పుడు సూత్రార్థం ఏంటో చూడండి. ఇది నై అనేది ఏం చెప్పాము? పద విభాగంలో అవ్యయ పదం అని చెప్పుకున్నాం. ఏ పదం ఇది? అవ్యయ పదం. సో దీని యొక్క అర్థం వస్తుంది నై ఇత్యేతద్ అవ్యయం. నై ఇత్యేతద్ అవ్యయం సమర్థేన సుబంతేన సహ విభాషా సమస్యతే తత్పురుషశ్చ సమాసో భవతి. నై అనే అవ్యయ పదము వేరే సమర్థమైన సుబంతం ఏదైతే ఉందో ఏదైనా కావచ్చు. ముందు నై అనే అవ్యయ పదం ఉండాలి. ఈ నై అనే అవ్యయ పదము వేరే సమర్థవంతమైన అనుకూలంగా ఉండేటువంటి అర్థం ఏదైతే ఉందో, సమర్థవంతంగా ఉన్న అర్థం ఏదైతే ఉందో ఆ అర్థంతో సమాసం అవుతుందంట. అందుకే నై ఇత్యేతద్ అవ్యయం సమర్థేన సుబంతేన సహా విభాషా సమస్యతే తత్పురుషశ్చ సమాసో భవతి అని చెప్పి మనం చెప్పుకున్నాము. సో అదేవిధంగా ఉదాహరణ ఇచ్చారు. నా బ్రాహ్మణ అబ్రాహ్మణ, నా క్షత్రియ అక్షత్రియ. ఇక్కడ నా అనేది అవ్యయ పదం ఉంది, పక్కన వేరే శబ్దం ఏంటి? సమర్థమైన సుబంతమైన శబ్దము బ్రాహ్మణ శబ్దం. సమర్థవంతమైన సుబంతమైన శబ్దం ఏంటి? బ్రాహ్మణ శబ్దం. అంటే నై అనే శబ్దము బ్రాహ్మణ శబ్దంతో సమాసం చేశాం వికల్పంగా. సో ఏ సమాసం చేశాం? తత్పురుష సమాసం చేశాం. ఒకసారి సమాసం అనే పక్షంలో అబ్రాహ్మణ వస్తుంది, సమాసం కాని పక్షంలో విగ్రహవాక్యం అలాగే ఉంటుంది, నా బ్రాహ్మణ అని చెప్పి. అలాగే నా క్షత్రియ అక్షత్రియ. ఎవరైతే క్షత్రియులు కాదు అని అక్షత్రియ అంటాము, ఎవరైతే బ్రాహ్మణులు కాదు అని అబ్రాహ్మణ అంటామట. ఇక్కడ నై అనే పదంలో అనుబంధ లోపం చేసుకుంటే కేవలం నా మిగులుతుంది. ఆ నాకి నలోపో నయ ప్రకారంగా ఇక్కడ నకారంలో ఉండే ఆది నకారం వెళ్ళిపోతుంది, ఓన్లీ ఆ మిగులుతున్నామట. సో అందుకే నా ప్లస్ బ్రాహ్మణ అబ్రాహ్మణ అయిపోతున్నామట. అంటే స్వరం పక్కన వ్యంజనం పక్కన ఉన్నప్పుడు ముందు నకారంలో ఉండే నకారం తొలగిపోతున్నామట. అప్పుడు కేవలం ఆ మిగులుతుంది, నాలో ఉండే ఆ మాత్రం మిగులుతుంది. కాబట్టి అబ్రాహ్మణ అయిపోతుంది కలిపితే. అంటే ఇది సూత్రం యొక్క అభిప్రాయము. ఇక్కడ మామూలుగా నాసు బ్రాహ్మణాసు నై అనే అభిప్రాయంగా నై అట్లాగే పెట్టుకుంటాం.
ఇక్కడ సామాన్యంగా ఈ సూత్రంలో సమాసం చేయగానే విభక్తి లుక్ అయిపోతుంది. ఇక్కడ బ్రాహ్మణ పక్కన ఉండే సు మాత్రం వెళ్ళిపోతుంది. తర్వాత నలోపో నయ ప్రకారంగా ఇక్కడ నాలో ఉండే నైలో ఉండే నాలో నకారంలో ఉండే నా ఆది నకారం వెళ్ళిపోతుంది. అప్పుడు కీల ఆ మిగులుతుంది. ఆ పక్కన బ్రాహ్మణ రెండు కలిపితే అబ్రాహ్మణ, ఆ సమస్త పదం చేత సు తెచ్చుకొని ఋత్వ విసర్గం చేసుకుంటే అబ్రాహ్మణ అనే రూపం సిద్ధిస్తుందండి. ఇది ఈ రూపసిద్ధి యొక్క తాత్పర్యము, అర్థం కూడా. అక్షత్రియ కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. అస్తు. నెక్స్ట్ వచ్చేసి ఈషద్ కృత. ఏంటండి? ఈషద్ కృత. ఆచార్య అదే అచ్చు గనక ఉంటే అన్నని వస్తుంది కదండి. అచ్చు ఉంటే అన్న వస్తుంది. ఇష్టం అంటే అనిష్టం అని కదా వస్తుంది. అనిష్టం. వ్యంజనం ఉంటే హల్లు ఉంటే గనక ఆ వస్తుంది, అచ్చు ఉంటే గనక అన్నం వస్తుంది. అస్తు. పక్కన ఒకవేళ అచ్చు ఉంటే కదా ఖచ్చితంగా అక్కడ మనకు అన్ను వస్తుంది. నా స్థానంలో వ్యంజనం ఉంది కాబట్టి పక్కన, అందుకే కేవలం నాలో ఆ మాత్రం మిగులుతుంది. అందుకే అబ్రాహ్మణ అనే రూపం మనకు కనిపించిందండి. అస్తు. నెక్స్ట్ చూడండి, ఈషద్ కృత. ఈషద కృత. ఈషద్ అవ్యయపదం. అకృత అకృత తృతీయ విభక్తి ఏకవచనం. ఈషత్ అవ్యయపదం. అకృత అనేది తృతీయ విభక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి తత్పురుష, విభాష, సుప్పు, సహసుప, సమాస, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థం వచ్చి ఇది కూడా అవ్యయపదం అండి. ఈ విధంగా నై అవ్యయపదం, ఇది కూడా అలాగే అవ్యయపదం. సో ఏమొస్తుంది అర్థము? ఈషత్ ఇత్యయం, ఈషత్ ఇది అయం శబ్ద, ఈషత్ ఇది అయం శబ్ద అకృదంతేన సుబంతేన సహ, అకృదంతేన సుబంతేన సహ విభాష సమస్యతే. విభాష వికల్పంగా సమాసం అవుతుంది. ఏ సమాసం అవుతుందంటే తత్పురుషశ్చ సమాసం భవతి, తత్పురుష సమాసం అవుతుంది అని చెప్పి ఇక్కడ సూత్రార్థం చెప్పుకున్నాము. ఈషత్ అనే అవ్యయపదము వేరే సమర్థమైన అకృదంతేన, అది కృదంతం కాకూడదంట. అది అకృదంతం కానీ కృదంతం కానీ తదితాంతం ఉండొచ్చు, వేరే తదిత ప్రత్యాంతం ఉండొచ్చు, లేదంటే వేరే ఉండొచ్చు అన్నమాట. కానీ అకృదంతేన సుబంతి, కృదంతం ఉండకూడదు అని చెప్పి ఇక్కడ ఒకటి గట్టిగా చెప్పాడు. ఈషద్ అకృత. ఈషద్ అనే అవ్యయపదము వేరే సుబంత శబ్దం ఉండొచ్చు, కానీ ఎటువంటి సుబంతం ఉండాలి? కృత్ ప్రత్యయం ఎటువంటి సుబంతం అయితే ఉందో అటువంటి సుబంతం, అంటే దాదాపుగా తదిత ప్రత్యాంతం ఉంటేనే అప్పుడు మాత్రమే సమాసం అవుతుంది అని చెప్పి ఇక్కడ స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది. అందుకే ఈషత్ ఇతి అయం శబ్ద అకృదంతేన సుబంతేన సహా విభాష సమస్యతే తత్పురుషశ్చ సమాసో భవతి. ఈషత్ పదం అనేది ఎప్పుడు సమాసమైన వేరే సమర్థమైన సుబంతం ఎలా ఉండాలి? అకృదంతం ఉండాలి, కృదంతం ఉండకూడదు. అకృదంతం ఉంటేనే సమాసం అవుతుంది అని చెప్పి ఇక్కడ చెప్పబడిందండి. సో అదేవిధంగా ఉదాహరణ ఇచ్చేది ఇక్కడ ఈషత్ చ అసౌ కడారః. ఈషత్ చ అసౌ కడారః, ఈషత్ కడారః. ఈషత్ చ అసౌ కడారః, ఈషత్ కడారః. అలాగే ఈషత్ చ అసౌ పింగళశ్చ, ఈషత్ పింగళః. ఈషత్ చ అసౌ వికటశ్చ, ఈషత్ వికటః. ఈషత్ చ అసౌ ఉన్నతశ్చ, ఈషత్ ఉన్నతః. ఈ రకంగా ఉదాహరణలు చెప్పబడ్డాయి. ఈషత్ అంటే కొంచెం, ఈషత్ కడారః అంటే కొంచెము పీతం, కొంచెం పీతవర్ణం. ఈషత్ పింగళ కొంచెం పింగళా వర్ణం, పీలా అని ఇది కూడా పీతవర్ణమే. ఈషత్ వికట. వికట అంటే కొంచెము వికృతం చెందినటువంటి పదార్థం కావచ్చు, ఏదో ఒకటి కొంచెం వికృతం చెందింది, అది పదార్థమా వస్తువా ఏదైనా కావచ్చు, కొంచెం వికృతం చెందింది. కొంచెం అనే అర్థంలో ఈషత్ శబ్దాన్ని ఉపయోగించాం. ఈషత్ ఉన్నత, కొంచెం ఉన్నతంగా ఉంది. అలాగా కొంచెము కొంచెం అనే అర్థాన్ని ఇక్కడ మనం తీసుకున్నాం అన్నమాట. అది ఏదైనా కావచ్చు, సందర్భాన్ని బట్టి తీసుకోవాలి. ఇక్కడ ఈషత్ కడారః, ఈషత్ పింగళః, ఈషత్ వికటః, ఈషత్ ఉన్నతః అని చెప్పి మనం ఇక్కడ 4 ఉదాహరణలు చూసాం. ఇక్కడ సమాసం ఏం లేదు, ఈషత్ అవ్యయం కాబట్టి కడారస్సు వస్తుంది. ఇక్కడ ఈషత్ అనే అవ్యయ పదము
కడార అనే అకృదంత సుబంతంతో సమాసం చేశాము. ఏ సమాసం చేశాము? తత్పురుష సమాసం చేసుకున్నాం. సమాసం చేయగానే కృత్ తద్ధిత సమాసాశ్చ ప్రాతిపదిక సంధ్య, తర్వాత సుపో ధాతు ప్రాతిపదిక విభక్తి లుక్కు ఇతో కేవలం ఈషత్ కడార అలా మిగులుతుంది. ఈషత్ కడార మరి సమస్త పదం చిత్తస్సు తెచ్చుకొని విసర్గ చేసుకుంటే ఈషత్ కడారహ అనే రూపం సిద్ధిస్తుంది. అన్నిట్లలో సమస్త పదం చిత సు తెచ్చుకొని ఋతు విసర్గం చేసుకుంటే ఈషత్ పింగళ, ఈషత్ వికట, ఈషత్ ఉన్నత ఇవన్నీ రూపాలు సిద్ధిస్తాయండి. అస్తు ఇవి ఉదాహరణలు. నెక్స్ట్ చూడండి 8వ సూత్రము షష్ఠి. షష్ఠి వచ్చినమాట. మన క్రమంగా చూడండి, ప్రారంభం నుంచి ద్వితీయ గురించి చెప్పుకుంటూ వచ్చాము. తృతీయ తత్పురుష సమాసము, చతుర్థి, పంచమి భయన ప్రకారం ఇక్కడ మళ్ళీ షష్ఠి వచ్చిందన్నమాట. క్రమంగా అన్ని కరకాలు ఏది ఏదంతో సమాసం అవుతుందని చెప్పుకుంటూ వస్తున్నాను. క్రమంగా చెప్పుకుంటూ వస్తున్నామంట. అవన్నీ మీకు సూత్రాలు గుర్తుంటే మీకు తెలుస్తుంది. ద్వితీయ శ్రీ తాతీత అని చెప్పి అక్కడ చెప్పుకున్నాం. తృతీయ తత్కృతార్థన గుణవచన అక్కడ చెప్పుకున్నాము. చతుర్థి తదర్థార్థ బలిహిత సుఖ రక్షిత అని చెప్పి అక్కడ చతుర్థి విభక్తి చెప్పుకున్నాము. పంచమి భయన ప్రకారం అక్కడ పంచమి విభక్తి గురించి చెప్పుకున్నాము ఉదాహరణలు. అంటే ఏ పంచమి అంత సుబంతం ఏ సుబంతం సమాసం అవుతుంది, ఇలా క్రమంగా చెప్పుకుంటూ వస్తున్నాం. అదే క్రమంలో ఇక్కడ షష్ఠి విభక్తితో యుక్తమైన శబ్దం ఏ సుబంతంతో సమాసం అవుతుంది అనేది ఇక్కడ చెప్పుకుంటాము. చూడండి, షష్ఠి ప్రథమ విభక్తి ఏకవచనము. ఇది ఒకటే శబ్దం కాబట్టి ప్రథమ విభక్తి ఏకవచనం స్పష్టంగా ఉంది. అనువృత్తి ఏమొస్తున్నాయంటే తత్పురుష, విభాష, సుప్పు, సహసుప, సమాస ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి పైనుంచి. ఇప్పుడు చూడండి, అర్థ షష్ఠ్యంతం సుబంతం సమర్థేన సుబంతేన సహా విభాష సమస్యతే తత్పురుషశ్చ సమాసో భవతి. ఈ షష్ఠ్యంత సుబంతం అనేది సమర్థవంతమైన సుబంతంతో వికల్పంగా సమాసం అవుతుంది. ముందు షష్ఠ్యంతం సుబంతం, షష్ఠి విభక్తితో యుక్తమైన సుబంతం ఖచ్చితంగా ఉండాలి. ఆ సుబంతము షష్ఠి విభక్తితో యుక్తమైన సుబంతము వేరే సమర్థవంత సుబంతం ఏదైనా కావచ్చు. వేరే సుబంతం చేత ఆ వేరేది అది ఏ విభక్తిలో ఉండొచ్చు, అక్కడ విభక్తి నిర్ణయించి ఏదో ఒక సుబంతం ఉండాలి. ముందుది మటుకు ఖచ్చితంగా షష్ఠి విభక్తి ఉండాలి, తర్వాత పదం ఏదైనా ఉండొచ్చు. సో ఈ రకంగా షష్ఠ్యంతం సుబంతం సమర్థేన సుబంతేన సహా విభాష సమస్యతే వికల్పంగా సమాసం అవుతుంది. ఏ సమాసం అవుతుందంటే తత్పురుషశ్చ సమాసో భవతి, తత్పురుష సమాసం అవుతుంది అనమాట. సో ఈ రకంగా చెప్పుకున్నాము. ఉదాహరణ అదేవిధంగా ఇచ్చారు. రాజ్ఞ పురుష, రాజపురుష, బ్రాహ్మణస్య కంబల, బ్రాహ్మణ కంబల. అంటే రాజ్ఞ అంటే షష్ఠి విభక్తి ఏకవచనం. విగ్రహవాక్యం ఏంటి? రాజ్ఞ షష్ఠి విభక్తి ఏకవచనం విడగొట్టుకున్నాం. అంటే రాజన్ గస్ పురుషస్సు ఇలా వస్తున్నాడు. రాజ్ఞ పురుష విగ్రహవాక్యం స్పష్టంగా కనిపిస్తుంది. రాజు యొక్క పురుషుడు, బ్రాహ్మణ్ యొక్క కంబలము అని చెప్పి. సో ఇక్కడ విగ్రహవాక్యం సాధారణంగా అలౌకిక విగ్రహవాక్యం వస్తుంది. రాజన్ మూల శబ్దం అంటే రాజని శబ్దం. రాజన్ గస్ షష్ఠి విభక్తిలో, రాజన్ గస్ పురుషస్సు. షష్ఠి అనే సూత్రం ప్రకారంగా షష్ఠ్యంతం సుబంతం సమర్థవంతేన పురుష శబ్దేన సహా వికల్పంగా సమాసం అవుతుంది. ఏ సమాసం అవుతుందంటే తత్పురుష సమాసం అవుతుందని చెప్పి చెప్పుకున్నాం. అందుకే సమాసం చేశాము. సమాసము చేయగానే ప్రాతిపదిక సంధ్య పెట్టుకునే విభక్తి లుక్కు. అప్పుడు ఏమవుతుంది? రాజన్ పురుష. ఇక్కడ విభక్తి లుక్కు చేయగానే వెంటనే నలోపహ ప్రాతిపదికాంతస్య అనే సూత్రం ప్రకారంగా ఆ రాజన్లో ఉండే అంతిమ నకారాన్ని కూడా లోపం చేస్తాము. అప్పుడు రాజా ఇంకా సలాగి మిగులుతుంది. రాజా పురుష వస్తుంది. సో రాజా పురుష సమస్త పదం చేత సు తెచ్చుకుని ఋతు విసర్గం చేసుకుంటే రాజపురుష అనే రూపం సిద్ధిస్తుంది. అలాగే బ్రాహ్మణస్య కంబల, బ్రాహ్మణంగస్ కంబలాసు ఇక్కడ కూడా సేమ్ ఇదే విధంగానే చెప్పబడింది. అదేవిధంగా రూపసిద్ధి కూడా మనం అర్థం చేసుకోవాలి. అస్తు. సో ఇవి రెండు ఉదాహరణలు. ఈ రకంగా ఎన్నైనా చూసుకోవచ్చు. షష్ఠి విభక్తితో విగ్రహవాక్యం విడగొట్టామనుకోండి, ఇదే సూత్రం ప్రకారం సమాసం చేసుకొని రూపసిద్ధి తయారు చేసుకుంటామండి. అస్తు. నెక్స్ట్ వచ్చేసి యాజకాది విశ్చ. ఎవరికైనా సందేహం ఉంటే అడగండి మధ్యలో. నేను ముందుకు వెళ్తున్నా అని చెప్పి అలా ఉండదు. మీకు ఎవరికి ఏమి అర్థం కాకపోయినా నిస్సంకోచంగా చిన్నదా పెద్దదా అనుకోకుండా ఎటువంటి ప్రశ్న అడగొచ్చండి. ఓకేనా? అడుగుతూ ఉండండి. అస్తు. యాజకాది విశ్చ. యాజకాదిభి తృతీయ విభక్తి బహువచనం. యాజకాదిభి తృతీయ విభక్తి బహువచనము. చ అవ్యయ పదము. చ అంటే అవ్యయ పదం. యాజకాదిభి అంటే ఏమిటి? సమాసం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. యాజక ఆదిహి ఏషాం తే యాజకాదయ. యాజకాదయ
యాజక శబ్దము ఆదిలో ఉంది ఏ శబ్దాలకైతే, యాజక శబ్దము ఆదిలో ఉంది ఏ శబ్దాలకైతే, యాజక శబ్దం అనేది అంటే కొన్ని గణపాఠం కొన్ని శబ్దాలు ఇవ్వబడ్డాయి. ఆ శబ్దము ఆదిలో ఉంది ఏ శబ్దాలకైతే, ఆ శబ్దము ఆదిలో ఉంది ఏ శబ్దాలకైతే అది మనం గమనించాలన్నమాట. సో ఇక్కడ యాజక శబ్దం ఆదిలో ఉంది ఏ శబ్దాలకైతే దాన్ని యాజకాది గణం కింద తీసుకుంటాం. కాబట్టి యాజక ఆదిరి ఏషాం తే యాజకాదయ తైహి యాజకాదిభిః, వాటిని యాజకాదిభిః అని చెప్పి చెప్పుకుంటామండి. ఓకేనా? సో యాజకాది గణంలో యాజక శబ్దం ఎక్కడి నుంచి శబ్దం స్టార్ట్ ఉందో దాని నుంచి మనకు ఏవైతే శబ్దాలు అవన్నీ కూడా ఈ గణం కింద తీసుకుంటామంట. యాజకాది గణం కింద తీసుకొని దాన్ని వేరే సుబంధాలు సమాసం చేసుకుంటాం. చూద్దాం ఏంటో అది. సో యాజకాదిభి అంటే ఇది తైహి యాజకాదిభి బహుది సమాసం చెప్పుకున్నాం. అనువృత్తి షష్ఠి తత్పురుష, ఇక్కడి నుంచి షష్ఠి విభక్తి మళ్ళా అనువృత్తి వస్తుంది కొత్తగా. షష్ఠి తత్పురుష విభాష సుప్పు సహసుప సమాస ఇవన్నీ అనువృత్తి పదాలు వస్తున్నాయి. అర్థ పైనుంచి షష్ఠి విభక్తి అనువృత్తి వస్తుంది చెప్పాం కదా. షష్ఠ్యంతం సుబంతం చూడండి, ఇవి యాజకాదిభి తృతీయ విభక్తిలోనే ప్రథమాలో లేవు. అందుకే షష్ఠ్యంతం సుబంతం, షష్ఠి విభక్తితో యుక్తమైనటువంటి సుబంతం ఏదైతే ఉందో యాజకాది గణంలో శబ్దాలు ఏవైతే ఉన్నాయో ఆ శబ్దాలతోటి, అందుకే తృతీయ విభక్తి బహుశని ఇచ్చామంట, అంటే ఈ శబ్దాలతోటి అని అర్థం. సో షష్ఠ్యంతం సుబంతం యాజకాదిభి అంటే యాజకాది గణంలో ఉండే సుబంతాలతోటి, యాజకాదిభి సమర్థై సుబంతై సహా సమర్థవంతమైన సుబంతాలతోటి విభాష వికల్పంగా సమస్యతే సమాసం అవుతాయి. ఏ సమాసం అవుతాయి? తత్పురుషశ్చ సమాసం అవుతాయి, తత్పురుష సమాసం అవుతాయి అని చెప్పి ఇక్కడ చెప్పబడిందండి. ఓకేనా? సో ఇక్కడ అదేవిధంగా మనకు ఉదాహరణ కూడా ఇచ్చారు ఇక్కడ. బ్రాహ్మణస్య యాజక, బ్రాహ్మణస్య యాజక, బ్రాహ్మణ యాజక, బ్రాహ్మణస్య పూజక, బ్రాహ్మణ పూజక. ఇక్కడ యాజకాది గణం నుంచి రెండు శబ్దాలు ఇచ్చారు, ఒకటి యాజక శబ్దము, ఒకటి పూజక శబ్దం. అంటే షష్ఠ్యంతం సుబంతము యాజక శబ్దంతో సమాసం చేసుకున్నాం, అలాగే షష్ఠ్యంతం సుబంతము పూజక శబ్దంతో సమాసం చేశాం. అదేవిధంగా ఉదాహరణ ఇచ్చారు. షష్ఠ్యంతం సుబంతము యాజకాదిభి సమర్థై సుబంతై సహా సుబంతాలతోటి వికల్పంగా సమాసం అవుతాయి. ఏ సమాసం అవుతాయని తత్పురుష సమాసం అవుతాయని చెప్పి మనం చెప్పుకున్నామండి. సో చూడండి ఉదాహరణలో. అదేవిధంగా బ్రాహ్మణస్య యాజక బ్రాహ్మణాంగస్ యాజకాసు, బ్రాహ్మణస్య పూజక బ్రాహ్మణాంగస్ పూజకాసు. ఈ సూత్రం ప్రకారం యాజకాది శబ్దం కదా, సో ఈ సూత్రం ప్రకారం సమాసం అవుతుంది. సమాసనిగానే విభక్తి లుక్ ప్రాతిపదిక సంధ్య విభక్తి లుక్కు అప్పుడు తినం బ్రాహ్మణ యాజక బ్రాహ్మణ పూజక ఉంటుంది. సమస్త పదం చేత సు తెచ్చుకుంటాము, సుకి రుత్వ విసర్గం చేసుకుంటే బ్రాహ్మణ పూజక బ్రాహ్మణ యాజక ఇలాగా రూపాలు సిద్ధిస్తాయండి. అస్తు, ఇది కూడా సింపుల్ గా ఉంది. నెక్స్ట్ చూడండి. ఇంతవరకు మనము అన్ని విభక్తుల్లో మనం షష్ఠి వరకు చూసుకుంటూ వచ్చాం, సప్తమి కూడా చూసాం అంతకన్నా ముందు. ఇప్పుడు కొన్ని ఇంకా దీంట్లో కొన్ని విశిష్టమని చెప్తున్నారు. ఇప్పుడు షష్ఠి సమాస పక్షానికి నిషేధ ప్రకరణం. షష్ఠి సమాసానికి ఎక్కడ నిషేధించబడుతుంది, షష్ఠి సమాస ప్రకరణం ఎక్కడ నిషేధించబడుతుంది అనే ప్రకరణాన్ని ఇక్కడ మనకు కొన్ని విశిష్టమైన సూత్రాలు మనకి ఇక్కడ చెప్పబడుతున్నాయి. స్లైడ్ చూడండి. షష్ఠి సమాస నిషేధ ప్రకరణం అంటే షష్ఠి సమాసం ఎక్కడెక్కడే కాదు, మామూలు సహజంగా అన్ని చోట్ల షష్ఠి విభక్తి సంబంధం ఉన్న చోట్ల షష్ఠి విభక్తి అవుతూ ఉంటుందండి. కానీ షష్ఠి సమాసం ఎక్కడెక్కడ కాదు అనే విశిష్టమైన సందర్భాలు ఇక్కడ చూపించబడుతున్నాయి. అందుకే ఇక్కడి నుంచి షష్ఠి సమాస నిషేధ ప్రకరణం. ఎందుకంటే షష్ఠి అని నుంచి మనకు అనువృత్తి వస్తుందండి. ఎక్కడి వరకు వస్తుంది? 17వ సూత్రం వరకు వస్తుందండి. షష్ఠి అనే సూత్రం యొక్క అధికారము, షష్ఠి అనే పదానికి అధికారం ఎంతవరకు నడుస్తుంది? ఇది 10వ సూత్రము. అట్లా 10, 11, 12, 13, 17వ సూత్రం వరకు ఈ షష్ఠి విభక్తి యొక్క అధికారం వస్తుందన్నమాట. ఇక్కడ కేవలం మనము షష్ఠి విభక్తితో యుక్తమైన సుబంతము వేరే సుబంతం సమాసం చేశాం, ఇది ఒకటి. ఇంకో షష్ఠి విభక్తితో యుక్తమైన శబ్దము యాజికాది గణంలో ఉండే శబ్దాలు సమాసం చేశాం. ఈ రెండు సందర్భాల్లో మాత్రం షష్ఠి విభక్తి సంబంధం అవుతుంది. ఇప్పుడు చెప్పే ప్రకరణంలో మనకు వచ్చే సూత్రాల్లో షష్ఠి విభక్తి ఎక్కడెక్కడ నిషేధించబడుతుంది ఆ నిషేధ స్థలాలు మనం చెప్పుకుంటున్నామట. అదేంటో గమనిద్దాం.
అందుకే షష్ఠి సమాస నిషేధ ప్రకరణం. షష్ఠి సమాసం ఎక్కడెక్కడ నిషేధించబడుతుంది ఆ ప్రకారాన్ని మనం స్టార్ట్ చేసుకోబోతున్నాం. చూడండి, అందులో మొట్టమొదటి సూత్రము నా నిర్ధారణే. ఏంటండి? నా నిర్ధారణే. నా అవ్యయ పదము, నిర్ధారణే సప్తమి విభక్తి ఏకవచనం. నా అవ్యయ పదము నిర్ధారణే సప్తమి విభక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి షష్ఠి, తత్పురుష, సుపు, సహసుప ఇవన్నీ పైనుంచి క్రమంగా యథావిధిగా వస్తున్నాయి. అర్థ చూడండి, నిర్ధారణే వర్తమానం షష్ఠ్యంతం అంటే నిర్ధారించే అర్థం. అంటే చాలా మందిలోంచి ఒకరిని నిర్ధారిస్తున్నాం, ఒకరిని ఎన్నుకుంటున్నాం. సమూహంలోంచి ఒకరిని ఎన్నుకోవడం నిర్ధారణం అంటామంట. అంటే చాలా మందిలోంచి ఒకరిని ఎన్నుకునేటప్పుడు అలాంటి అర్థంలో అది చెప్పారు ఇక్కడ. నిర్ధారణే వర్తమానం షష్ఠ్యంతం అంటే ఎన్నుకునే అర్థంలో, నిర్ధారించే అర్థంలో వర్తమానంగా ఉన్నటువంటి షష్ఠి సుబంతం ఏదైతే ఉందో అది సమర్థవంతమైన సుబంతంతో నా సమస్యతే అంట. ఒకవేళ నిర్ధారణలో షష్ఠి విభక్తి వచ్చింది అనుకోండి, అంటే కర్మని షష్ఠి, నిర్ధారణ షష్ఠి, అలా కొన్ని కర్తరి షష్ఠి అని కొన్ని మీకు ముందుకు వెళ్ళే కొద్ది తెలుస్తుంది. ఇది అక్కడ ఎక్కడైతే నిర్ధారించే అర్థంలో షష్ఠి విభక్తి కనిపించింది అనుకోండి, ఆ షష్ఠి విభక్తితోటి సమర్థవంత సుబంతంతో సమాసం కాదు. ఏంటి? సమర్థవంత సుబంతంతో సమాసం కాదు, నా సమస్యతే అని చెప్పి ఇక్కడ నిషేధించాలండి. ఓకేనా? సో అందుకే నా నిర్ధారణ, నా నిషేధార్థంలో ఉంది. నా అనేది నిషేధార్థంలో ఇక్కడ ఇవ్వబడింది అన్నమాట. చూడండి ఉదాహరణ, దీని ఉదాహరణ మనుష్యానాం క్షత్రియ సూరతమః. ఇక్కడ నిర్ధారిస్తున్నాం. ఇక్కడ మనుష్యానాంలో షష్ఠి విభక్తి బహువచనం ఏదైతే కనిపిస్తుందో ఇక్కడ నిర్ధారణలో షష్ఠి విభక్తి అండి. అంటే నిర్ధారించడంలో చాలా మందిలో నుంచి, చాలా సమూహం నుంచి ఒకరిని ఎన్నుకునేటప్పుడు అక్కడ ఎందులో నుంచి అయితే ఎన్నుకుంటున్నామో అక్కడ షష్ఠి విభక్తిని చెప్పుకున్నామట. అక్కడ ఇది నిర్ధారణ షష్ఠి విభక్తి కాబట్టి అలాంటి సందర్భంలో ఇక్కడ మనకు సమాసం కాదు. అందుకే మనుష్యానాం క్షత్రియ సూరతమః, మనుషుల్లో క్షత్రుడు, సూరతమ అంటే సూరవీరుడు. మనుషుల్లో క్షత్రుడే ఎక్కువ బలశాలి, బలవంతుడు. ఇక్కడ మనకి ఊరికే సమాసం చేయలేదు, ఊరికే వాక్యం చెప్పుకున్నామాట. ఇక్కడ షష్ఠి విభక్తి అయితే ఉందో అది నిర్ధారణ షష్ఠి డైరెక్ట్ గా చెప్పేసుకుంటున్నాం. అలాగే కృష్ణ గవాం సంపన్న క్షీరతమః. కృష్ణ అంటే నలుపు వర్ణముల ఆవు, గవాం సంపన్న క్షీరతమః అంటే కృష్ణ అనే అంటే నలుపు వర్ణంలో ఉన్నటువంటి ఆవు, గవాం ఆవులలో సంపన్నమైనటువంటి క్షీరతమ ఆవు అంటే సంపన్నమైనటువంటి బాగా పాలిచ్చేది కావచ్చు, బాగా గుణంలో కావచ్చు, ఆరోగ్యంలో కావచ్చు, అన్నిటికీ ఒక కృష్ణ నలుపు వర్ణంలో ఉన్నటువంటి ఆవు ఎంతో శ్రేష్టమైంది. అంటే సంపన్న క్షీర అంటే మంచి పాలి, ఉత్తమ పాలిచ్చేటువంటి ఆవు. అందుకే వాస్తవంగా ఈ నల్లటి ఆవు ఏదైతే ఉందో ఆ నల్లటి ఆవు యొక్క పాలు చాలా శ్రేష్టమైనటువంటి, ఎంతో ఔషధ గుణమైనటువంటి. నల్లటి ఆవు యొక్క పాలు అనేటివి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తే ఎంతో ఔషధ గుణాన్ని కలిగి ఉంటాయండి. ఎందుకంటావా? ఎందుకంటే ఈ నలుపు వర్ణం అనేది సూర్యు నుంచి వచ్చే కిరణాలు ఏవైతే సూర్యకిరణాలు ఏవైతే ఉన్నాయో వాటిని శోషించుకుంటున్నాయి. అదే తెలుపు వర్ణంలో ఉన్న ఆవులు ఏమవుతాయి? సూర్యకిరణాలు రిఫ్లెక్స్ అయిపోయి పైకి వెళ్ళిపోతాయి. అంటే శోషించుకోదు ఆవు, సూర్యకిరణాలు శోషించుకోదు అనమాట. అది నీకు తిప్పి కొట్టేసి. అందుకే మనకు దేవాలయాల్లో అక్కడ వైట్ పెయింట్ వేసి ఉంటారు, మార్గంలో వైట్ పెయింట్ వేసి ఉంటారు ఎండాకాలంలో. అంటే దాని మీద నడుస్తుంటే అక్కడ మనకు అక్కడ కాలు కాలవండి అక్కడ మనకు. ఎందుకు? ఆ వేడి అనేది అది వెండికి తిప్పి కొట్టదు, రిఫ్లెక్స్ అయిపోతున్నమాట, రిటర్న్ అయిపోతున్నమాట. అక్కడ వేడి శోషించుకోదు. అందుకే నలుపు వర్ణం కలిగిన ఆవులు ఏవైతే ఆ వేడిని శోషించుకుంటాయి. సూర్యుని ద్వారా వచ్చే సూర్యకిరణాలు ఏవైతే వాటి శోషించుకుంటాయి. ఆ సూర్యకిరణాలు ఎన్నో ఔషధ గుణాలతో యుక్తమైనటువంటి వర్ణాలు ఉన్నాయంట. రోగ ప్రతిరోధక క్షమతను పెంచేటువంటి, ఆరోగ్యాన్ని పెంచేటువంటి ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. కాబట్టి ఆ నల్లటి ఆవు ఏదైతే ఉందో అది సూర్యకిరణాలను శోషించుకుంటుంది, అది ఆ వేడిని తీసుకుంటుంది కాబట్టి, ఆ కిరణాలు తీసుకుంటుంది కాబట్టి అవి దాంట్లో ఉండే ఉత్తమమైనటువంటి పాలు అనేటివి ఇవి ఔషధయుక్తంగా మారిపోతాయి. ఏంటి? ఔషధయుక్తంగా మారిపోతాయి. అందుకే నల్లటి ఆవు యొక్క పాలు ఎంతో ఔషధ గుణమైనటువంటి, అందుకే చాలా మంది నల్లటి ఆవు యొక్క పాలు తీసుకున్నామని చెప్తూ ఉంటారు అన్నమాట. సో ఇది అందుకే ఇక్కడ కృష్ణ గవాం ఆవులలో సంపన్న క్షీరతమా అంటే సంపన్నమైనటువంటి పాలిచ్చేటువంటి
ఆవు శ్రేష్టమైన ఆవు అని చెప్పి ఇక్కడ చెప్పబడింది. కూడా సమాసం చేయలేదు. ఇక్కడ కూడా గవాంలో షష్ఠీ భక్తి కూడా నిర్ధారణలో షష్ఠీ భక్తి ఎక్కడైతే వచ్చిందో అక్కడ వేరే సుబంతుడు సమాసం కాదు. అందుకే విడిగానే విగ్రహవాక్యం అలాగే ఉండిపోయింది. సమాసం కాదు, విగ్రహవాక్యం అలాగే పెట్టుకున్నాం. అలాగే ధావన్ అద్వగానాం శీఘ్రతమః. ధావన్ అద్వగానం, అద్వగానం ఇక్కడ షష్ఠీ భక్తి బహువచనం. అంటే ధావన్ అంటే పరిగెడుతూ, రాస్తా చల్నే వాలో మే దౌడనే వాలా, రాస్తా అంటే మార్గంలో నడుచుకుంటూ వెళ్ళేవాడి కంటే కూడా పరిగెత్తేవాడు ఎక్కువగా శీఘ్రంగా ముందుకెళ్తామట. ఏంటండి, మార్గంలో నడుచుకుంటూ వెళ్ళేవాడి కంటే కూడా పరిగెత్తేవాడు సహజంగా మనకు తెలిసిన విషయమే. శీఘ్రగామి హోతా అంటే శీఘ్రంగా పరిగెడుతూ ముందుకు వెళ్ళిపోతాడు. ఇక్కడ ధావన్ అద్వగానం అంటే పరిగెడుతున్నటువంటి వ్యక్తి, అద్వగానం శీఘ్రతమః అంటే నడిచే వాళ్ళు చాలా మంది నడుచుకుంటూ వెళ్తున్నారు, కానీ వాళ్ళు ధావన్ శీఘ్రతమః ఏదైతే పరిగెడుతూ ఉన్నారో వాళ్ళు శీఘ్రంగా ముందుకు వెళ్ళిపోతారు. అంటే పరిగెత్తి ముందు గమ్యస్థానానికి చేరుకుంటారు. ఏదైనా కానీ వాళ్ళకంటే ముందు ఉంటారు. నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు పరిగెత్తే వాళ్ళకి తేడా ఉంటుంది కదా. కాబట్టి ఏదైతే పరిగెడుతూ వెళ్తున్నారో వాళ్ళు శీఘ్రతమంగా అంటే ముందుకు వెళ్తారు. కానీ అద్వగానం అనేది ఇక్కడ షష్ఠీ విభక్తి, ఇది నిర్ధారణలో ఉంది. చాలా మంది నడిచే వాళ్ళలో పరిగెత్తేవాడు ఎంతో ముందుకు వెళ్తాడు అని ఇక్కడ శీఘ్రంగా పరిగెడతాడు, శీఘ్రంగా ముందుకు వెళ్తాడని చెప్పి ఇక్కడ నిర్ధారించబడింది. అస్తు. ఇది ఇక్కడ అన్నింటిలో మనకు షష్ఠీ భక్తి ఏదో కనిపిస్తుంది. నిర్ధారణ సమూహంలో ఒకటి శ్రేష్టత, ఒకరికి ఆధిక్యం చెప్పే అర్థంలో మనం ఇక్కడ చూసాం. అందుకే ఆ నిర్ధారణలో ఏదైతే షష్ఠీ భక్తి మనకు ఉందో అది వేరే సమర్థవంత శుభంతో సమాసమే కాదు. అందుకే సమాసం కాదంటే విగ్రహవాక్యాలు అలాగే ఉండిపోయాయి. ఓకే, ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. ఉదాహరణలో సారే మనుష్యమే క్షత్రియం కా సూర్య కాహాయ. అందరి మనుషుల్లో క్షత్రుడు సూర్యుడు వీరుడు బలశాలి అని చెప్పి చెప్పుకున్నాం. ఇక్కడ నిర్ధారణ అర్థంలో షష్ఠీ భక్తి కనిపిస్తున్నామంట. అందువల్లనే మనుష్య మరియు క్షత్రియ ఇక్కడ సమాసం కాలేదు. ఆ మనుషులకు ఇప్పుడు ఏంటి, ఎవరు చెప్పారు, మనుష్యానాం క్షత్రియ, ఆ మనుషులకు క్షత్రియ శబ్దానికి సమాసం కాలేదు. ఇక్కడ మనుషుల్లో క్షత్రియుడు గొప్పవాడు అంటే సూరత్మ కలిగిన వాడు చెప్పుకున్నాం కదా. అంటే మనుష్య శబ్దము క్షత్రియ శబ్దం సమాసం కాదు కదా. లేదు, ఇది సుబంతమే, క్షత్రియ శబ్దము సుబంతమే. కానీ నిర్ధారణలో నిర్ధారించే అర్థంలో ఉన్న షష్ఠీ భక్తి ఏ సుబంతంతో సమాసం కాదు. ఇక్కడ నిర్ధారించలేదు, ఏ సుబంతమైనా సమాసమే కాదు. అందుకే అలాగే ఉండిపోతుంది, విగ్రహవాక్యం అలాగే ఉండిపోయాయి. ఇది దీని యొక్క తాత్పర్యం. కాబట్టి ఇక్కడ మళ్ళీ షష్ఠీ భక్తిలో షష్ఠీ భక్తి ఎవరు చేశారంటే యతశ్చ నిర్ధారణం, మనకి 3వ పాదంలో వస్తుంది. నిర్ధారణ అర్థంలో షష్ఠీ భక్తి వచ్చినాడ. యతశ్చ నిర్ధారణం, నిర్ధారణ అర్థంలో షష్ఠీ భక్తి వస్తుంది అని చెప్పి ఇక్కడ షష్ఠీ భక్తి ఏ రకంగా వచ్చింటే నిర్ధారణలో షష్ఠీ భక్తి చేసుకున్నామని చెప్పి మనకు సూత్రం చెప్పిందండి. అస్తు. ఇందులో ఏదైనా సందేహం ఉందా? ఓకే, అస్తు. ప్రకృతి మనుషురామః. నెక్స్ట్ చూడండి, పూరణ గుణ సహిత, పూరణ గుణ సుహితార్థ సదవ్యయ సద్ అవ్యయ తవ్య సమానాధికరణేన. ఇది సూత్రం అండి. ఏం చెప్పాను? పూరణ గుణ సుహితార్థ సదవ్యయ తవ్య సమానాధికరణేన. ఇది మనకు సూత్రము. పూరణ గుణ సుహితార్థ సదవ్యయ తవ్య సమానాధికరణేన. ఇది మనకు సూత్రం అండి. ఇదంతా కలిసి ఒకే పదంకి తీసుకున్నాం. ఇదంతా కలిసి ఒకే పదంగా తీసుకున్నాం, అనమాట. అందుకే పూరణ గుణ సుహితార్థ సదవ్యయ తవ్య సమానాధికరణేన. ఇదంతా కూడా తృతీయ విభక్తి ఏకవచనం, ఒకే పదంగా ఇదంతా చెప్పుకున్నాం. సమాసం చేసాం కాబట్టి అంత ఒకే పదంగా ఇన్ని పదాలు కలిసి అన్ని పదాలు ఒకే పదంగా పెట్టుకున్నాం. అంటే ఒకే విభక్తిగా పెట్టుకున్నాం, ఒకే లింగంగా పెట్టుకున్నాం, ఒకే వచనంగా పెట్టుకున్నాం. సమాసం వల్ల ఈ ఉపయోగం కలుగుతుంది, సమాసం వల్ల ఈ లాభం కలుగుతుంది.
సమాసం వల్ల అనేక శబ్దాలను, అనేక విభక్తులను, అనేక లింగాలను, అనేక వచనాలను ఒకే విభక్తిగా, ఒకే విభక్తిగా, ఒకే వచనంగా, ఒకే లింగంగా, ఒకే స్వరంగా చెప్పుకోవడాన్ని సమాసం అంటాం. అందుకే ఇన్ని పదాలు కలిసి ఒకే పదం కింద పెట్టుకున్నాం. అస్తు. సో ఇందులో ఏ పదాలు ఉన్నాయి, ముందు ఒక్కోదాన్ని దీంట్లో ముఖ్యమైన శబ్దాలు ఏవైతే ఉన్నాయో వాటిని విడగొట్టుకుని చెప్పుకున్నాం. సూత్రంలో పూరణ గుణ సుహితార్థ శబ్దం ఉంది. సుహితార్థ అంటే ఏమిటి? మధ్యలో సుహితార్థ శబ్దం వచ్చింది. దాన్ని సమాసం ద్వారా విడగొట్టుకొని చెప్పుకుంటున్నాం. సమాస సుహితో అర్థ ఏషాం తే సుహితార్థాః. సుహితో అర్థో ఏషాం తే సుహితార్థాః. సుహితమైన అర్థం ఉంది ఏషాం, ఏ శబ్దాలకైతే, వాటిని తే సుహితార్థాః. సుహితో అర్థో ఏషాం తే సుహితార్థాః. వాటిని సుహితార్థ అని చెప్పి చెప్పుకుంటాము. అది సుహితమైన అర్థం ఉంది ఏషాం, ఏ శబ్దాలకైతే, తే వాటిని సుహితార్థాః అని చెప్పి చెప్పుకుంటామండి. ఇదేంటి? బహుళీ సమాసం. నెక్స్ట్ వచ్చేసి అన్ని పదాలను కలుపుకుంటూ ఏ పదాలను విడగొట్టుకుని చెప్పుకున్నాం. ఏ పదాలని? పూరణంచ గుణశ్చ సుహితార్థాశ్చ సత్ చ అవ్యయం చ తవ్యశ్చ. చూడు, అక్కడ ఉండే పదాన్ని విడగొట్టుకుంటామండి కేవలం. పూరణంచ గుణశ్చ సుహితార్థాశ్చ. ఇప్పుడు మన పైన సుహితో అర్థో ఏషాం తే సుహితార్థ అంటాం. సుహితమైన అర్థం ఏదాల కింద వాటిని సుహితార్థం చెప్పుకున్నాం. అదే కదా సుహితార్థాశ్చ సత్ చ అవ్యయం చ తవ్యశ్చ. ఇంకా సమానాధికరణం చ. ఇవన్నీ కలిపితే ఏమైపోతుంది? మళ్ళా పూరణ గుణ సుహితార్థ సదవ్యయ తవ్య సమానాధికరణం. తేన సమానాధికరణేన. ఇవన్నీ మనం కలిపితే తేన సమానాధికరణేన అనే అర్థం వస్తున్నది. ఓకే, ఈ రకంగా మనం విగ్రహవాక్యాన్ని విడగొట్టుకుని ఈ రకంగా సమస్త పదం కలుపుకుంటామండి. ఇదేంటి? సమాహార ద్వంద్వ సమాసం. అంటే సమూహంలో అర్థం చెప్పుకున్నామట. అన్ని పదాలకి ప్రాధాన్యత ఉంటుంది, ప్రతి పదానికి ప్రాధాన్యత ఉంటుంది. ఇక్కడ కూడా ఫస్ట్ అనువృత్తి ఏమొస్తున్నాయి? నా నిషేధార్థంలో, నా నిర్ధారణ నుంచి నిషేధం యొక్క అర్థానికి అనువృత్తి వస్తుంది. ఇది కూడా 16 సూత్రం వరకు వస్తుంది అనువృత్తి నిషేధార్థంలో. ఇదంతా నిషేధ ప్రకారం కదా, నిషేధిస్తూ పోతుంది. షష్ఠీ విభక్తి అనేది ఏ సందర్భంలో పైన చెప్పుకున్నాం? నిర్ధారణ అర్థంలో వచ్చిన షష్ఠీ విభక్తి వేరే సుబంధ సమాసం కాదు. ఇక్కడ అదే షష్ఠీ ఏ రకం కాదు చూద్దాం. షష్ఠీ తత్పురుష సుప్పు సహసుప సమాస ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. ఇప్పుడు చూడండి అర్థ సూత్రార్థం చూడండి. పూరణ ప్రత్యయాంత. పూరణ ప్రత్యయం కొన్ని ప్రత్యయాలు ఉన్నాయి, కొన్ని విశిష్ట ప్రత్యయాలకు పూరణ ప్రత్యయాంతాన్ని పేరు పెట్టారు. అది మీకు ప్రాక్టీస్ మనకు తెలుస్తుంది. పూరణ ప్రత్యయాంత అంటే పూరణ ప్రత్యయాంతాలు ఏవైతే ఉన్నాయో అవి. గుణవాచి శబ్దాలు ఏవైతే ఉన్నాయో అవి. సుహితార్థ తృప్త్యర్థ, తృప్తిని ఇచ్చేటువంటి అర్థాలు శబ్దాలు ఏవైతే ఉన్నాయో అవి. సత్ శబ్దము, అవ్యయ శబ్దము, తవ్య ప్రత్యయాంత శబ్దం. తవ్య ప్రత్యయం అంతిమంలో ఉండాలంట, అటువంటి ప్రత్యయాంత శబ్దం. తవ్య ప్రత్యయాంత శబ్దము, ఇవన్నీ శబ్దాలు తవ్య ప్రత్యయాంత శబ్దం ఏతుండో అవి సమానాధికరణ వాచి ఇత్యేతైః సుబంతైః సహా. ఇటువంటి సుబంతాలతోటి ఇత్యేతైః సుబంతైః సహా షష్ట్యంతం సుబంతం. ఈ సుబంతాలతో ఏవి? పూర్ణ ప్రత్యాంతము, గుణవాచి, తృప్త్యర్థ అంటే సుహితార్థవాచి శబ్దాలు, సత్శబ్దము, అవ్యయ శబ్దము ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఈ సుబంతాలని సమానాధికరణ వాచి ఇది ఏతైః ఈ సుబంతాలతోటి, సూత్రంలో ఉన్న పదాలు ఏవైతే ఉన్నాయో ఆ సుబంతాలతోటి షష్ట్యంతం సుబంతం నా సమస్యతే. షష్ట్యంతం సుబంతం నా సమస్యతే అంటే ఈ అక్కడేమో నిర్ధారణంలో ఉన్న షష్ఠీ విభక్తి వేరే సుబంతాల్లో కలవని చెప్పాం. ఇక్కడ కొన్ని సుబంతాలు ఇచ్చేసి ఈ సుబంతాలు షష్ఠీ విభక్తి కలవవు అని చెప్పారు ఇక్కడ. అంటే ఈ సుబంతాలు కాకుండా మిగతా కలుస్తాయన్నమాట. ఇక్కడ మాత్రం పూర్ణార్థంలో వచ్చిన పూర్ణ ప్రత్యాంత సుబంతం అయితే ఉందో
అది షష్ఠి విభక్తితో కలవదు, సమాసం కాదు. గుణవాచి శబ్దము షష్ఠ్యంతంతో కలవదు. సుహితార్థార్థంలో వచ్చిన శబ్దము అది కూడా కలవదు. సత్ శబ్దము కలవదు, అవ్యయ శబ్దం కలవదు. తవ్య సమానాధికం ఇవన్నీ కూడా ఈ సుబంతాలు ఏవైతే ఉన్నాయో ఇది ఏతై సుబంతై సహా షష్ట్యంతం సుబంతం, షష్ఠి విభక్తితో యుక్త శబ్దం అయితే ఉందో అది సమాసం కాదు. షష్ట్యంతం సుబంతం నా సమస్యతే, సమాసం కాదు అని చెప్పి ఇక్కడ నిర్ధారించబడింది. ఓకేనా? సో అదేవిధంగా ఉదాహరించారు ఛాత్రానాం పంచమః. పంచమ అని మైట్ ప్రత్యయం, దీన్ని పూర్ణ ప్రత్యయం అంటాం. పంచమః, దశమః, ద్వితీయ, షష్టమః, సప్తమః, అష్టమః ఇలాంటి మా ఎక్కడ కనిపించినా అవిని పూర్ణ ప్రత్యాన శబ్దాలని అర్థం చేసుకోవాలి. అస్తు. సో ఇక్కడ ఏంటి ఉదాహరణ ఛాత్రానాం పంచమః. ఛాత్రానం అని షష్ఠి విభక్తి అండి. ఇది పంచమ అని పూర్ణ ప్రత్యాంతం. సో షష్ఠి విభక్తి పూర్ణ ప్రత్యాంతం సమాసం కాదు, అందుకే ఇక్కడ సమాసం కాదు, విగ్రహవాక్యం అలాగే ఉండిపోయాయి. ఛాత్రానం పంచమః అంటే ఛాత్రులలో ఐదవ వాడు. పంచమః అంటే ఐదవ వాడు. చాలా మంది ఛాత్రులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, అందులో ఐదవ వాడు. ఛాత్రానం దశమః, విద్యార్థులు 10వ వాడు. ఇక్కడ దశమహలో మా ఉంది అంటే మైట్ ప్రత్యయం, అది ఇక్కడ కాలేదు. ఇవి పూర్ణ ప్రత్యాంతానికి 2 ఉదాహరణలు ఇచ్చారు. నెక్స్ట్ గుణవాచి శబ్దానికి ఉదాహరణలు. గుణవాచి బాలకాయ శౌక్ల్యం అంటే బాలకం యొక్క శుక్లత అంటే తెలుపు వర్ణం, బాగా ఎర్రగా బుర్రగా ఉన్నాడు అనమాట. అలాంటి అంటే రక్తవర్ణం అంటే శ్వేతవర్ణం ఏదైతే ఉందో. బాలకాయా బలాకాయ క్షమ్యతం బలాకాయ సౌక్ల్యత్వం. ఇక్కడ బాలక కాదు బలాకా శబ్దం అండి. ఏంటి బలాకా శబ్దం? బలాక అంటే ఏమిటంటే క్షమ్యత బగుల, అంటే కొంగ, అంటే కొంగ యొక్క శ్వేతవర్ణం. కొంగ ఎలా ఉంటే బాగా శ్వేతవర్ణంలో ఉంటుందా, తెలుపు వర్ణంలో ఉంటుందా? బలాకాయ, బలాక అంటే ఇక్కడ కొంగ. బలాకాయా సౌక్ల్యం, సౌక్ల్యం అంటే ఆ కొంగ యొక్క శ్వేతవర్ణం. ఈ శ్వేతం అనేది గుణం అన్నమాట, గుణవాచి శబ్దం. కాబట్టి ఇక్కడ కూడా బలాకాయా అంటే కొంగ యొక్క శుక్లత్వం, కొంగ యొక్క తెలుపుదనం అంటున్నాం కదా. ఈ కొంగ అనేది షష్ఠి విభక్తిలో ఉంది. బలాకాయ, బలాక అంటే కొంగ యొక్క షష్ఠి విభక్తి. ఈ షష్ఠ్యంతము గుణవాచి శబ్దం ఏంటి? తెలుపు అనేది గుణం, ఒక వర్ణం కదా, శ్వేతవర్ణం. శ్వేతవర్ణం గుణం అన్నమాట. కాబట్టి ఇక్కడ గుణవాచక శబ్దం సమాసం కాలేదు. బలాకాయ అనే షష్ఠ్యంతం సుబంతము, సౌక్ల్య అనే గుణవాచక శబ్దం కాదు, దాని సమాసం కాలేదు. సమాసం కాలేదు కాబట్టి విడివిడిగా విగ్రహవాక్యం అలాగే ఉండిపోయాయి. బలాకాయ సౌక్ల్యం అంటే కొంగ యొక్క తెలుపు వర్ణం. కాకస్య కార్ష్ణ్యం, కాకి యొక్క నలుపు వర్ణం. ఇక్కడ కాకి అనే షష్ఠి విభక్తి అంతం కాకస్య అనేది. నలుపు అనేది వర్ణం అంటే గుణవాచక శబ్దం. కాబట్టి షష్ఠ్యంతం గుణవాచక శబ్దంతో ఇక్కడ సమాసం కాలేదు. అందుకే బ్రాహ్మణస్య కార్ష్ణ్యం అంటే కాకస్య కార్ష్ణ్యం, కాకి యొక్క నలుపు వర్ణం. ఇలాగే విగ్రహవాక్యం 2 అలాగే ఉండిపోయాయి. నెక్స్ట్ సుహితార్థం. సుహితార్థానికి ఉదాహరణ చూపిస్తున్నాను. సుహితార్థం అంటే తృప్తి ఇచ్చేటువంటి, ఏమిచ్చేటువంటి? తృప్తినిచ్చేటువంటివి. తృప్తినిచ్చేటువంటి అర్థంలో సుహితార్థం అంటాం. అంటే సుహితం చేసేది, అంటే సుష్టుహితం సుహితం అంటే తృప్తినిచ్చేటువంటి సందర్భం. ఇక్కడ ఏంటి? ఫలానాం సుహిత అంటే పండ్లతో తృప్తి చెందాడు. ఫలానాం సుహిత అంటే మంచి హితం కలిగింది, అంటే పండ్లతోటి తృప్తి కలిగింది. ఫలానాం సుహిత, ఫలానాం తృప్త. ఇక్కడ ఫలానాం షష్ఠి విభక్తి. ఇవేంటి? తృప్త్యర్థక వాచక శబ్దాలు కాబట్టి ఇక్కడ సమాసం కాలేదు, అందుకే విడివిడిగా ఉండిపోయాయి. ఫలానాం తృప్త, పండ్లతో తృప్తి చెందాడు కాబట్టి ఇక్కడ కాలేదనమాట. నెక్స్ట్ సత్శబ్దం. షష్ఠ్యంతం సత్శబ్దం సమాసం కాదంట. బ్రాహ్మణస్య కురువన్, సత్ అంటే సన్. బ్రాహ్మణస్య కురువన్, బ్రాహ్మణస్య కృత్వా, బ్రాహ్మణస్య హృత్వా. అంతకనే ముందు బ్రాహ్మణస్య కురువన్, బ్రాహ్మణస్య కురువాణః, కురువన్ కురువాణౌ, కురువన్ గచ్చన్ గచ్చంతో గచ్చంతః, కురువన్ కురువంతో కురువంతో, కురువాణః. ఇక్కడ షానస్పత్యం కురువన్ కురువాణః. ఓకే, షానస్పత్యం ఇక్కడ ఇవ్వబడింది. త్వా తోస్మిన్ కస్నః, శత్రు షానస్పత్యాలు. అస్తు. కురువన్లో శత్రుపత్యము, కురువాణలో షానస్పత్యము. ఇక్కడ బ్రాహ్మణస్య కురువన్,
ఇక్కడ శత్రు ప్రత్యయ సత్ అంటే ఏంటి? ఇక్కడ సత్సంజ అండి. వీడికి ఏంటంటే తా తో సున్ కసున తౌసత్. తౌసత్ అనే సూత్రం ప్రకారంగా శత్రు షానిస్ ప్రత్యయాలకు సత్ అని పేరు పెట్టుకుంటాం. ఏ విధంగా తా తవతు ప్రత్యయాలకు నిష్ఠ అనే విధంగా పేరు పెట్టామో, ఏమిటి తా తవతు ఈ రెండు పేర్లు, ఈ రెండు ప్రత్యయాలకు నిష్ఠ అని పేరు పెట్టాం. ఏం పేరు పెట్టాము? భూతకాలంలో నిష్ఠ అని పేరు పెట్టాం. అలాగే శత్రు షానత్స్ ఈ రెండు ప్రత్యయాలకు తౌ సత్, ఆ రెండు ప్రత్యయాలకు సత్ సంజ అని పేరు పెట్టిందండి. ఏం పేరు? సత్ని ఒక పేరు పెట్టామన్నమాట. సత్ని ఒక పేరు, నామకరణం అన్నమాట. ఈ రెండు ప్రత్యయాలను సత్ని ఒకే పేరుతో పిలుచుకున్నాం. ఏ విధంగా ఆ ఏ ఆ ఐ ఔ వీటికి మూడు వర్ణ గుణం అనే విధంగా పేరు పెట్టామో, ఆ ఏ ఓ ఈ మూడు వర్ణాలకు గుణం ఆ ఐ ఔ ఈ మూడు వర్ణాలకు వృద్ధి అనే విధంగా పేరు పెట్టామో, ఆ ఏ ఓ ఈ మూడు వర్ణాలకు గుణం అనే విధంగా పేరు పెట్టామో, అలాగే తాకి తవతుకి నిష్ఠ అనే విధంగా పేరు పెట్టామో, అలాగే తౌ సత్ అనే సూత్రం ప్రకారంగా శత్రు షానత్స్ ప్రత్యయాలకు కూడా సత్ అని పేరు పెట్టాం. రెండింటికి ఏం పేరు? సత్ అనగానే మనకి ఏం గుర్తు కావాలి? సత్ అనే శత్రు షానత్స్ ప్రత్యయాలు సత్ అని పేరు పెట్టాము అని చెప్పి మనకు అర్థం కావాలన్నమాట. ఓకే, సో తౌ సత్ ప్రకారంగా శత్రు షానత్స్ ప్రత్యయాలకు సత్ సంజ అని పేరు పెట్టుకున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉదాహరణ ఇచ్చారు చూడండి. ఏ ఉదాహరణ ఇచ్చారు ఇక్కడ? బ్రాహ్మణస్య కురువన్. కురువన్లో కురు ధాతు చేత శత్రుపత్ని తీసుకొచ్చినప్పుడు కురువన్ శబ్దం తయారైంది. కాబట్టి ఈ బ్రాహ్మణస్య షష్ఠ్యంత సుబంతము సత్ అని పేరు పెట్టినటువంటి శత్రు ప్రత్యయంతో సమాసం కాదు కాబట్టి అక్కడ విడివిడిగా ఉన్నాయి. బ్రాహ్మణస్య కురువన్, అలాగే బ్రాహ్మణస్య కురువాణ, ఇది షానస్ ప్రత్యయం ఇక్కడ. సో షష్ఠ్యంతం షానత్స్ అనే ప్రత్యయంతో సమాసం కాలేదు కాబట్టి విడివిడిగా అలాగే ఉండిపోయాయి. నెక్స్ట్ అవ్యయంతో, షష్ఠ్యంత సుబంతానికి అవ్యయంతో కూడా సమాసం కాదు. సో బ్రాహ్మణస్య కృత్వాలు త్వా ప్రత్యయం కదా, త్వా తోసున్ కస్న ప్రకారంగా దీనికి అవ్యయ సంజ అండి. కృ ధాతు చేత త్వా ప్రత్యయం ఏదైతే తీసుకొచ్చామో దానికి అవ్యయ సంజ. అవ్యయ సంజ కాబట్టి బ్రాహ్మణస్య అనే షష్ఠ్యంతం కృత్వ అనే అవ్యాన్ని ప్రతిపెట్టినటువంటి త్వా ప్రత్యాంతంతో సమాసం కాదు. సమాసం కలదు కాబట్టి విడివిడిగా అలాగే ఉండిపోయి. బ్రాహ్మణస్య కృత్వ అంటే బ్రాహ్మణిక పని చేసి, బ్రాహ్మణస్య కృత్వ అంటే బ్రాహ్మణి యొక్క పని చేసి, కృత్వ అంటే చేసి అనే అర్థం వస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బ్రాహ్మణస్య హృత్వ, త్వా ప్రత్యయము అవ్యయం, త్వా తోసున్ కసున ప్రకారంగా దీనికి అవ్యయ సంజ అన్నమాట. కాబట్టి షష్ఠ్యంత సుబంతము అవ్యయ సుబంతంతో సమాసం కాదు అని చెప్పి చెప్పుకున్నాం. అందుకే విడివిడిగా ఉండిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి తవ్య ప్రత్యయం ఉదాహరణలు. బ్రాహ్మణస్య కర్తవ్యం, కర్తవ్యం కృ ధాతు తవ్యత్ ప్రత్యయం తీసుకొచ్చాం. ఏ ప్రత్యయము? తవ్యత్. తవ్యత్ ప్రత్యయం అని. బ్రాహ్మణస్య కర్తవ్యం, కర్తవ్యంలో తవ్యత్ ప్రత్యయం ఉంది. బ్రాహ్మణస్య కర్తవ్యం, బ్రాహ్మణ షష్ఠ్యంతము కర్తవ్యం తవ్య ప్రత్యాంతంతో సమాసం కాదు, అందుకే విడివిడిగా ఉండిపోయాయి. అంటే బ్రాహ్మణ్యస్య కర్తవ్యం అంటే బ్రాహ్మణ్ యొక్క కర్తవ్యం, అంటే బ్రాహ్మణుడు చేయవలసిన కర్తవ్య పనులు ఏవైతే ఉన్నాయో వాటిని బ్రాహ్మణస్య కర్తవ్యం అని చెప్పి చెప్పుకుంటామంట. సో ఇక్కడ షష్ఠ్యంతానికి తవ్య ప్రత్యాంతంతో కూడా కర్తవ్య సుబంతంతో కూడా సమాసం కాదు, అందుకే విడివిడిగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి సమానాధికరణం ఉదాహరణ చూపిస్తున్నారు. శుకస్య మారావిదస్య అంటే ఇక్కడ సుకస్య మారావిదస్య ఆది సమానాధికరణ వాల్య శబ్ద. ఇవి రెండింటి రెండింటికి అధిక సమానంగా ఉన్నది. సుకస్య మారావిదికస్య అని రెండింటికి సమానాధికరణం అండి, అంటే అధికం రెండింటికి సమానంగా ఉంది. అంటే సమానాధికరణ వాల్య శబ్దాలు అన్నమాట. ఎందుకు? క్యోంకి అదే సుఖ అదే మారావిధం అనమాట. అంటే సుఖస్య మారావిధకస్య రెండు విశేషం అండి ఇక్కడ. అంటే చిలుక అదే, మారావిధకం కూడా అదే అనమాట. మారావిధస్య కూడా అది దాని పేరే అనమాట. రెండు ఒకటే. ఇప్పుడు మహాబ్రాహ్మణ అని చెప్పామనుకోండి, మహాన్య అతడే, మహాన్య బ్రాహ్మణుడే అనమాట. మహాపురుష, మహా అనే శబ్దం వేరే శబ్దాన్ని సంకేతించాడు, ఆ పురుషుడినే సంకేతిస్తున్నాం అన్నమాట. అలాగే ఇక్కడ కూడా మనం తెలుసుకోవాలి.
హలో అస్తు. ఇక్కడ సుఖస్య మాదావిధ రెండుకి అధికం ఒకటే అండి. సుఖమన్య మాదావిధ రెండు చిలుకనే సంకేతిస్తున్నాయి అన్నమాట. ఇవి దాని లక్ష్యంగా చెప్తున్నాయి అన్నమాట. రెండుకి అధికం సమానంగా ఉంది, అందుకే సమానాధికం శబ్దాలు ఇవి. సుఖస్య మాదావిధస్య, సుఖస్య మాదావిధస్య కాబట్టి కూడా సమానాధికరణ సుబంతాలు కాబట్టి సుఖస్య అనే షష్ట్యంతము మాదావిధస్య అనే సమానాధికరంగా ఉన్నటువంటి షష్ట్యంతంతో సమాసం కాలేదు, అందుకే రెండు విడివిడిగా ఉండిపోయాయి. నెక్స్ట్ రాజ్య పాటలీపుత్రకస్య అంటే రాజు యొక్క పాటలీపుత్రం యొక్క, ఈ రెండు కూడా రాజ్య అంటే పాటలీపుత్రకస్య రెండు ఒకటే అండి. ఇక్కడ రాజ్యం అనే రాజ్యం యొక్క అన్య పాటలీపుత్రకస్య అన్య రెండు ఒకటి ఇక్కడ, కాబట్టి ఇవి కూడా సమానంగా ఉన్నాయి. అధికరణం రాజ్య పాటలీపుత్రకస్య సమానంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ సమానాధికరణ సుబంతాలు కాబట్టి రాజ్ఞ అనే షష్ట్యంతము పాటలీపుత్రకస్య అనే సమానాధికరణ సుబంతుడి సమాసం కాలేదు. సమాసం కాలేదు కాబట్టి విడివిడిగా అలాగే ఉండిపోయింది. రాజ్ఞ పాటలీపుత్రకస్య విగ్రహవాక్యం అలా ఉండిపోయింది. అంటే పాటలీపుత్రంతో యుక్తమైనటువంటి రాజు యొక్క అనే అర్థం తీసుకుంటాం అన్నమాట. ఓకే, సో పాటలీపుత్రం అన్న రాజు అనే రెండు ఒకటే అర్థాన్ని ద్యోతిస్తున్నాయి. నెక్స్ట్ పాణినేహి సూత్రకారస్య, ఇది దాని కూడా ఉదాహరణ, సమానాధికరణ వాచకే ఉదాహరణ. పాణినేహి సూత్రకారస్య, పాణిని అన్య సూత్రకారుడు అన్య రెండు ఒకటే అండి. పాణినేహి అంటే అష్టాధ్యాయి రచించే మహర్షి పాణినేయ, సూత్రకారుడు అన్య మహర్షి పాణినేయ. పాణిని సూత్రకారుడు రెండు వేరు వేరే కాదు, రెండు కూడా ఒకరిని సంకేతిస్తున్నాయి, ఆ పాణిని మహర్షినే సంకేతిస్తున్నాయి అన్నమాట. కాబట్టి పాణినేహి అన్య సూత్రకారస్య అన్య రెండు వేరు వేరే కాదు, ఒకే అర్థాన్ని ద్యోతిస్తున్నాయి, సమానాధికరణ సుబంతాలు కాబట్టి ఇలాంటి అర్థంలో షష్ట్యంతము సమానాధికరణ వాచి సుబంతులు సమాసం కాలేదు. అలాగే షష్ట్యంతము అవ్యయంతో సమాసం కాలేదు, షష్ట్యంతము తవ్యాంతంతో సమాసం కాలేదు, షష్ట్యంతము సత్ సంధ్యాని శత్రు శాస్త్రతులు సమాసం కాలేదు. అలాగే షష్ట్యంతము మైట్ ప్రత్యయాంతం దశమ పంచమ ఇటువంటి మైట్ ప్రత్యయంతో యుక్తమైనటువంటి వాటితో కూడా సమాసం కాలేదు. సో ఈ రకంగా ఈ మన సూత్రంలో ఇవ్వబడినటువంటి మైట్ ప్రత్యాంతము గుణవాచక శబ్దాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటితోటి పూర్ణ ప్రత్యాంతాలు, గుణవాచక శబ్దాలు, తృప్త్యర్థక శబ్దాలు, సత్సంజని పేరు పెట్టి శత్రు శాంతి ప్రత్యయాలు, అవ్యయ శబ్దము, తవ్య ప్రత్యాంతము, ఇంకా సమానాధికరణ వాచక సుబంతాలతోటి షష్ట్యంతానికి సమాసం కాదు అని చెప్పి చెప్పుకున్నాం. అదేవిధంగా ఉదాహరణ చూసామండి. సో మైట్లో తస్య పూర్ణ డట్ ప్రకారం డట్ ప్రత్యయం వచ్చిందండి. తర్వాత నాంతాద సంఖ్యాదయేర్ మట్ ప్రకారం మట్ వస్తున్నప్పుడు, ఆ మట్ వచ్చినప్పుడు మనకు ఇక్కడ పంచమహ అనే సూత్రం తయారవుతుంది. అంటే పంచమహ శబ్దం ఎలా తయారైందో చూపించారు. ఎలా తయారైంది పంచమహ అనేది? తస్య పూర్ణే డట్ ప్రకారం పంచన్ శబ్దం చేత డట్ ప్రత్యయం వస్తుంది, డట్ కనుమతి వస్తుంది, ఆ మిగులుతుంది. తర్వాత నాంతాద సంఖ్యాదయేర్ మట్ అనే ప్రకారంగా మట్ అనేది ఆగమంగా వస్తుంది, అంటే డట్ ప్రత్యయానికి ముందు ఆగమంగా వస్తుంది. మట్ వచ్చినాక అనుమతులు చెప్తుంటే మా హలంతం వస్తుంది, మా హలంతానికి పక్కన డట్గా ఆగలిపితే పంచమా వస్తున్నాం. ఈ రకంగా పంచమా శబ్దం తయారవుతుంది. అది ఊరికే చూపించి ఎలా తయారైంది. ఇది పూర్ణ ప్రత్యాంత శబ్దం. ఈ రకంగా షష్ట్యంత సుబంతము ఆరు సూత్రంలో చెప్పినటువంటి పూర్ణ, గుణవాచక, తృప్త్యర్థ, సత్సంజక, అవ్యయ, తవ్య, ప్రత్యాంత, సమానాధికరణ సుబంతాలు సమాసం కాదు అని చెప్పి ఇక్కడ మనం చూసామండి. అస్తు. ఈ రకంగా ఇక్కడ ఎక్కడ కూడా సమాసం కాలేదు, అందుకే సమాస నిషేధ ప్రకారం ఏది ఏ దాంతో సమాసం కాదని చెప్పి నిర్ధారించుకుంటూ వెళ్తున్నాం. అస్తు. ఎందుకు ఎవరికైనా సందేహం ఉందా మహోదయ? ఇక్కడ పాణినేహే అన్నారు కదండి షష్ఠీ భక్తి, దాని ప్రాతిపదిక ఏమొస్తుందండి? పాణిని శబ్దం, హరి శబ్ద పాణిని, హరి శబ్దం వస్తుంది హరే, పాణిని శబ్దం మూల శబ్దం. హరి శబ్దం లాగానే హరే లాగా పాణినేహే వచ్చింది, అలా వస్తుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే
ఇక్కడ అవ్యయం అనేది ఈ ఆటికి కూడా ఇక్కడ సమాసం కాదు అవయవాలు వచ్చినప్పుడు అని చెప్పారు కదా. అవునండి, షష్ఠి అనేది అవ్యయంతో సమాసం. అవయవాలు అవయవాలు అంటే ఇప్పుడు ఇక్కడ మనకి అంటే ఏ సూత్రం ద్వారా అయితే మనం అవ్యయం పెట్టుకునేప్పుడు త్వా శబ్దానికి త్వా తోసుని కసుని, అంటే త్వా ప్రతి ఎక్కడ వచ్చినా, తోసుని ప్రతి ఎక్కడ వచ్చినా, కసుని ప్రతి ఎక్కడ వచ్చినా ఈ 3 ప్రత్యయాలకు అవ్యయ సంజ్ఞ పెట్టామన్నమాట. అంటే ఈ 3 ప్రత్యయాలు ఎక్కడ వచ్చినా ఖచ్చితంగా ఈ సూత్రం అవ్యయం పెట్టుకుంటాం. అట్లా అవ్యయం పెట్టుకునే శబ్దం ఏదైతే ఉందో పక్కన, అప్పుడు షష్ఠ్యంతం సమాసం కాదు. షష్ఠ్యంతం అనేది త్వా ప్రత్యయంతో సమాసం కాదు. తర్వాత ఇది ఈ లెప్పులు కూడా అవ్యయాలు అవుతాయండి. త్వాస్థానం లెప్పు వచ్చిన ఆదేశం వచ్చిన అది అవ్యయం కాదు. స్థానోత్ ప్రకారం ఎప్పుడు ఆదేశం అవుతుంది. త్వాస్థానంలో వచ్చిన ఆదేశము స్థానోత్ ప్రకారం తీసుకుంటే అది కూడా త్వా అవ్యయం అయినప్పుడు దాని స్థానం వచ్చిన ఆదేశం లెప్పు అవుతుంది. కానీ సందర్భం చూసుకోవాలి. ఇక్కడ మనకి అవ్యయం ప్రకారంగా అవ్యసాన్ని పెట్టామా లేదా ఏ సందర్భంలో వాడుకుంటున్నాం. అలాగే అనియర్లు వస్తాయి కదా, అనియర్ అవి కూడా అవ్యయాలేనా? అనియర్లు కూడా అవి అవ్యయాలు కాదండి, అవి ఆధారాలు ప్రత్యయాలు. అనియర్లు అవ్యయాలు కాదు. ఓకే, అలాగే ధన్యవాదాలు. ఓకేనా, ఓకే అండి. ఈ రకంగా మనం ఇంతవరకు చూసాము. నెక్స్ట్ తేనెచ పూజాయం అనే సూత్రం ఉంది, అది చెప్పుకున్నామండి. అస్తు, ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా? అస్తు అండి, మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే, ధన్యవాదాలు ఆచార్య మహోదయ.